అందరికీ శనార్థి బిడ్డలారా. ఇక మరి మీ నర్సయ్య తాత చిన్నగా మెల్లగా మా ఊరు మందార మాల కిలకిల రాగాల జోల చల్లనైన ఈ చిరుగాలులు మా పల్లె తల్లికి ఆభరణాలు ఉయ్యాలలు గే చెట్ల కొమ్మలు మా నేల తల్లికి తోరణాలు. ఆహా ఏంది ఇవాళ ఏ ఊరి పోయిండు మా నర్సయ్య తాత అనుకుంటురా? కాదులో ఇవాళ పట్టణం హైదరాబాదు మినిస్టర్కు పట్టేసుకు పోయినా. ఇక మరి ఇక్కడ మరి పిసిసి పెబ్బ మహేష్ కుమార్ అన్న గౌడును దొరకబెట్టినా. ఇక మరి ఆ అన్న ఏమంటాడు, ఎట్టేట సంగతి, తెలంగాణ సంసారం ఏ రకంగా ముంగడి పోతుందో అరుచుకుందాం. సారు నమస్తే. నమస్కారం. ఏం లేదు సారు, ఇప్పుడు బీఆర్ఎస్ కోజాగలు ఏ రకంగా లెంకలు కొడుతున్నాయి అంటే అయిపోయింది. ఓరేకో సర్కారు సదకపేటలో సంస్కారం లేక వెళ్ళని సంసారంతో ఒరేకో నిన్నయాల పోరగాళ్ళు ఎండాకాలం అదుము చూసుకొని బీరు తాగకుండా చేసిర్రు. ఒరేకో బీర్ల రేటు పెంచిర్రు. ఈ మద్యం ఆదాయంతో సర్కారును ఎలా తీస్తుర్రు అనేది మరి అవి లెంకలు కొడుతున్నాయి, పోన్లు వెళ్తున్నాయి. సారు ఏమంటావు దీని మీద? బీర్ల రేట్లు గత 8 సంవత్సరాలు పెరగలే. వ్యాపారంలో మనకు నిత్యావసర ధరలు ఎట్లయితే పెరుగుతాయో వాటి పెంచాల్సిన అవసరం ఉండే. కేసీఆర్ టైంలో విస్కీ రేట్లు పెంచి బీర్ల రేట్లు పెంచలే. వాళ్ళు కూడా కంపెనీలు గోల పెట్టండి. అప్పటికి ముఖ్యమంత్రి గారు సంవత్సరం పాటు ఆపిండి పెంచకుండా. సో వాళ్ళు మొండికేసి మేము సప్లై చేయము, మాకు రేటు సరిపోతలేదు, మరి పెంచాల్సిందన్నప్పుడు దాని మీద ఒక కమిటీ వేసి అధ్యయనం చేసి వాళ్ళు దాదాపు 40% పెంచాలంటే వీళ్ళు 12% మాత్రం పెంచి ధరలు పెట్టడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విస్కీ బ్రాండీ రేటు 40% 50% పెంచిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా బీఆర్ఎస్తో పోల్చుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సామాన్యుడి స్థితిగతులు ఆలోచించి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. వాళ్ళు 10 ఏళ్ళలో ఏమి ఎలగబెట్టలేకపోయినారు. మేము సంవత్సరం కాలంలో 56 ఉద్యోగాలు కానీ, రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, ఆత్మీయ భరోసా కానీ, ఉచిత బస్సు కానీ, కరెంటు కానీ ఇవన్నీ ఇవ్వగలుగుతున్నాం. అంటే పథకాలు ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా జనాల గడప దొక్కలేదు అనేది కూడా గుసగుస. అందినోడు సంతోషంగా ఉన్నాడు. 80% ప్రజలకి పథకాలు అందుతున్నాయి. గోల ఎవరు చేస్తున్నారు? అందని 20% వాళ్ళు చేస్తున్నారు. ఆ 20% కూడా అందుతుంది తొందరనే. మనం చూడాల్సింది ఇప్పుడు ఇబ్బడి బొబ్బడిగా అప్పులు చేసిండు. శుతిలేని సంసారం నడిపి కేసీఆర్ మనకి 7,40,000 కోట్ల అప్పులో కూర్చిపోయిండు. 6,500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పుకి ఇన్స్టాల్మెంట్ కడుతున్నాం మనము. వడ్డీ అండ్ ఇన్స్టాల్మెంట్ కలిసి 6,500 కోట్లు ప్రతి నెల కడుతున్నాము. ఎవరు చేసిన పాపం ఇది? కేసీఆర్ చేసిన పాపానికి మనం వడ్డీ కడుతున్నాం. అది ప్రజలు అర్థం చేసుకోవాలా. ఇలా ఇంత ఆర్థిక ఇబ్బంది ఉండి కూడా మనం ఇవ్వాల్సిన కార్యక్రమాలు ఇస్తున్నాం, ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇచ్చినాం, ఇవ్వాల్సిన డెవలప్మెంట్ ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఇంత ఇబ్బంది ఉండి దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి నేను మీ ద్వారా ప్రజలకి, తెలంగాణ ప్రజలకు చెప్తాను, మీరు 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన పాలన ఎట్లుండే, మన పాలన ఎట్లుండే ఒక్క తేడా తెలుసుకుంటే మీరు సంతోషపడతారు. ఇక మరి ఇంకో ముచ్చట ఏంటంటే సారు, అది ఏం లేదు కానీ మేడిగడ్డ త్వర చూపించుర్రు, గుమ్మాజకాయ గుంపు కట్టుకొని పోయి చూపించుర్రు. మరి త్వర పడితే దాన్ని కూడిపి నింపి నీళ్లు విడుదల చేస్తే పాపం మునిపే ఎండాకాలం అవస్థ పడుతున్నారు రైతన్నలు. మరి ఎందుకు ఇట్లా రైతుల ఉసురు పంచుకుంటారు అనేది కూడా మరి బీఆర్ఎస్ కోళ్ళాగలు ఎంకలు కొడుతున్నాయి. సారు ఎంకలు కొడుతున్న కోళ్ళాగలు అర్థం చేసుకోవాలా. కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, ప్రజల కోసం కట్టలే. పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల కడుపు నింపడానికి ప్రాజెక్టు కట్టిండు. ఎందుకు త్వరపడది? నాగార్జున సాగర్ గట్టి ఎన్ని ఏళ్ళు అయింది? 70 ఏళ్ళు అయింది. ఒక్క చిన్ని గవ్వ కూడా సిల్లు వల్లే. ఎందుకు వల్లే? అప్పుడు నెహ్రూ కానీ మన ముఖ్యమంత్రి కానీ హిఫాజత్తో పగడబంది కట్టినరు, నాణ్యతతో. నువ్వు పగడబందిగా కాంట్రాక్ట్లో జేబులు నింపడం కట్టినప్పుడు త్వరపడ్డది. ఇప్పుడు నీళ్లు వదిలితే కింద ప్రాజెక్టు కింద రిజర్వాయర్లు బ్యారేజ్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. దానికోసము మనం జాగ్రత్తలు తీసుకుంటాం. కేసీఆర్ చేసిన ప్రతి తప్పిదానికి ఆ ఉసురు ఇప్పుడు మనకు తగులుతున్నది. కేసీఆర్ శుతిలేని సంసారం నడిపి ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి ప్రాజెక్టులు డబ్బుల కోసం వారు జేబులు నింపుకోవడం కట్టి ఇవన్నీ చేయడం వల్ల ఇబ్బందులు ఒక్కొక్కటిగా మనం సరి చేసుకుంటూ వస్తున్నాం. అది అర్థం చేసుకోవాలి ప్రజలు. మరి ఇప్పుడు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అనేది మరి ఇప్పుడు ఇంకా తెల్లం కాలేదు. మరి ఈ బీసీ కులగణన అనేది మరి 42% రిజర్వేషన్ అనేది మరి ఏదో నివేదిక కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటారా, లేకపోతే దీనికి చట్టబద్ధత కల్పిస్తారా? ఇంకా అసలు మొత్తానికి బీసీల లెక్కను మొత్తం తప్పు చేసిర్రు అనేది మరి ఇప్పుడు ఫామ్ హౌస్ ఆ పెద్ద మనిషి కేసీరావయ్య అంటుండు, ఇటు కేటీ రాముడు, అటు కైతమ్మ నీ దండం పెడితే ఆయాసం వెళ్ళగక్కుతురు. మొత్తం గుండె నిండా మురుగుతుంది వాళ్ళకు లోపల.
కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత ఫస్ట్ వాళ్ళ లెక్క చెప్పాలి. బీసీలకు ఏం చేసారు 10 ఏళ్ళు? ఒక్క డిపార్ట్మెంట్ బీసీ కానీ ఒక సిల్లి గవ్విచ్చిండ్రా? మీరు ఇయ్యరు, ఇస్తే రాద్ధాంతం చేస్తారు. అంటే ఏడ బీసీలు బాగుపడుతారు అని కడుపు ఉబ్బిపోతున్నది పాపం కేసీఆర్కి, హరీష్ రావుకి, కేటీఆర్కి, కవిత మాకు కడుపు ఉబ్బిపోతున్నారు. బీసీలు బాగుపడబట్రి, కాంగ్రెస్ పార్టీ వచ్చి బీసీలకు ఇంత ఇయ్యబట్టే మేము శాత కాకపోయా, మాకు ఇప్పుడు బీసీలు అంతా ఓవట్రి అని బాధలో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఒక రెడ్డి ముఖ్యమంత్రి. రాహుల్ గాంధీ ఆదేశం మేరకు, రాహుల్ గాంధీ కోరిక మేరకు ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టారు. దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కులగణనలు ఎప్పుడు జరగలే, బ్రిటిష్ టైంలో జరిగింది తప్ప. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణన చేపట్టినాం. ఇలా మాకు హక్కు ఏర్పడ్డది. ఓబీసీలము, బీసీలము 56% ఉన్నామని గట్టిగా చెప్పుకుని హక్కు ఎవరిచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇలా అదే కాదు, ఎప్పటి నుంచో కోరిక ఉన్న 42% బీసీలకు స్థానిక సంస్థలే కాదు, విద్య ఉద్యోగంలో కూడా ఇచ్చే విధంగా ఇలా అసెంబ్లీలో బిల్లు పెట్టబోతా ఉన్నాం. ఇది చరిత్రాత్మక నిర్ణయం, ఎవరి వల్ల గాలే. ఇలా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మా మంత్రులకు సంత గట్టిగా పోరాడి మేమంతా గట్టిగా అడిగితే దాని సానుకూలంగా స్పందించి 42% అసెంబ్లీ పెడుతున్నాం. ఎవడి వల్ల అవుతుంది? ఇది ఎంత ధైర్యం ఉంటే చేయగలగాల. ఇలా బీసీలోకి ఇంతటి వరం స్వాతంత్ర దేశ చరిత్ర ఎక్కడ రాలే, వస్తుంది కాబట్టి దాన్ని అనుభవిద్దాం. వీళ్ళు చిల్లర మల్లర పంచాయతీ పెడతారు, ఎందుకంటే బీసీలు బాగుపడద్దని ఉద్దేశం ఉంది కాబట్టి చిల్లర మల్లర పంచాయతీ పెట్టి దాన్ని ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ ఊబిలో పడద్దు మనం బీసీలకు చెప్తా ఉన్నాం. మరి నరేంద్ర మోదీ మీద పాల్గొని పెద్ద మనిషి రేవంత్ అయ్య ఏదో అన్నాడట, ఆయన కన్వర్టెడ్ బీసీ, ఇది ఎక్కడ లెక్క, ఇది ఎక్కడ వ్యవహారం అంటే అక్కడ ధర్మపురి దండు కాడుతుండు, ఇక్కడ ఈట ఇసిరి నాశ పెట్టి కూర్చుండు. ఎట్లా కథ మరి? ఇది ఏమో అన్నాడట కదా సార్. ముఖ్యమంత్రి గారు అన్న దాంట్లో తప్పేమీ లేదు. మోడీ అనేది గాస్ మోడీ కులం అంటే వైశ్యులు, వాళ్ళు పుట్టుకతో వైశ్యులు. అది ఒక 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితము అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది, ఈ కులాన్ని బీసీలా చేరుస్తూ జీవో ఇచ్చినారు. సో ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? జీవో తీసుకొని టెక్నికల్గా లీగల్గా ఆయన బీసీ మారిండు, కానీ ఆయన గుణాల గానాలు ఏం బీసీగా మారలేదని అన్నాడు. వాస్తవం. ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 11 ఏళ్ళు నువ్వు చేయబట్టి ఏ బీసీకి న్యాయం చేసినావు నువ్వు? ఓబీసీ ప్రధానమంత్రి గొప్పగా చెప్పుకుంటారు కదా, ఏ బీసీకి న్యాయం చేసినావు? ఎంతమంది బీసీలు ముఖ్యమంత్రి చేసినావు నువ్వు? ఎంతమంది బీసీలు క్యాబినెట్కి తీసుకున్నావు? మరి టెక్నికల్గా బీసీ అని చెప్పుకుంటే సరిపోతుందా? నువ్వు బీసీలకు న్యాయం చేయాలి కదా. అది రేవంత్ రెడ్డి గారు అడిగిన, ఇది వాస్తవం. ఆయన పేరుకే బీసీ తప్ప బీసీలకి చేసింది ఏమీ లేదు. అసలు అయితే ఇప్పుడు వీళ్ళేమంటుర్రు, వీళ్ళకు అమెరికా అధ్యక్షుడు ట్రంపేమో మోడీ సార్కు కృషి చేస్తుండు, ఈ ఇంత ముద్దుగా రేవంతమయ్య గిట్లా మాట్లాడనేవరా అని ఇప్పుడు ఆ కోళ్ళగాలు మొత్తుకుంటున్నాయి. మొత్తానికైతే మరి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అన్న ఈ రకంగా ఆయన ఆంబాయ వెళ్ళవోసుకుంటూ బిడ్డలారా చూస్తూనే ఉండరు మన ఏఎన్ఎన్ న్యూస్. మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, మినిస్టర్ క్వార్టర్స్.